ఎప్పుడైనా మన ఎదుర్కొన్న ఉండి మన ఢీ కుట్టే వాళ్ళైనా క్షమించవచ్చేమో కానీ మన పక్కనే ఉండి మనల్ని మోసం చేసే వాళ్ళని, మనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఎప్పుడు క్షమించకూడదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, మనతోనే ఉంటారు కానీ ఎలా మోసం చేయాలి, ఎలా వాళ్ళని ట్రాప్ చేయాలి, ఎలా వాళ్ళని గోతిలో పడేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మన ఎదుర్కొన్న ఉన్న వాళ్ళైతే ఏదో ఒక విధంగా మన ఎదుర్కొండానే మాట్లాడతారు. వీళ్ళు అలా కాదు, మన వెనకాల మాట్లాడతారు. మన ముందు బాగానే ఉంటారు, మన వెనకాలే కథ నడిపిస్తూ ఉంటారు. అస్సలు కనిపించరు పైకి. ఇలాంటి వాళ్ళని అసలు ఎప్పుడు నమ్మకూడదు. నమ్మామంటే మన గొయ్యి మనం తీసుకున్నట్టే. జీవితంలో గుర్తుంచుకోండి, మనం చెడిపోతున్నామంటే మనం తిట్టే వాళ్ళని మాత్రం వాళ్ళు మనకు మంచి చెప్తున్నారని. అదే మనం చెడు అలవాట్లు నేర్చుకున్నాము, ఏం పర్లేదురా, ఏమవుదు, అందరు చేస్తున్నారు కదా, నువ్వు చేసి తప్పేంటి అని మనకు సలహా ఇస్తారు జరా, వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే మనం నాశనం అయిపోవాలని కోరుకుంటారు వాళ్ళు. అవును.